పిసిని కొట్టువాడంటే ఎదుటి వాళ్ళకి పెట్టనవాడా అని అర్థం. మామూలుగా అంటారు, ఎవరికి ఏమీ ఇవ్వకపోతే వాడు పిల్లికి బిచ్చం వేయడండి, ఎంగిలి చేత్తో కాకిని తోలడండి, ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే పిల్లికి బిచ్చం వాడేస్తారండి, బిచ్చగాడికి వేయాలి కానీ అంటే ఏదో ఒక్కోసారి పాడైపోయిన బియ్యమో పాడైపోయిన అన్నమో అవతల పారేస్తారు, పిల్లి తింటే తిందిలేని వాడు అది కూడా మూటగట్టి ఏదో రకంగా సగం ధరకు అమ్మేసే రకం. అందుకని పిల్లికి బిచ్చం వేయడంటారు. ఎంగిలి చేత్తో కాకిని తోలడంటారు. అంటే అన్నం తింటూ ఉంటే ఒకవేళ కాకి వస్తే హాయ్ అంటాం. అంటే ఈ చేతికుండే 4 మెతుకులు అవతల పడతాయి. వీడు ఎంత గొప్పవాడంటే ఆ పని కూడా చేయట, ఆ 4 మెతుకులు కూడా పోవడం ఇష్టం లేక అవి కూడా ఒకవేళ కాకిని తోలాల్సి వస్తే ఈ అని అన్నాక అప్పుడు తోలుతాడు. అంత గొప్పవాడు. ఇంకా వాడికి నోబెల్ బహుమతి ఏదైనా ఉంటే పిసిని కొట్టుతానంలో అది ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంతకంటే కూడా గొప్ప లోభిని గురించి సంస్కృతంలో చెప్పారు. కృపణో ధన లోభేన స్వభార్యాం నాభిగచ్చతి. కృపణో ధన లోభేన స్వభార్యాం నాభిగచ్చతి. అస్యాం యో జాయతే పుత్రః సమే విత్తం హరేదితి. అస్యాం యో జాయతే పుత్రః సమే విత్తం హరేదితి. ఇక పిసినుగొట్టు వాళ్ళలోకెల్లా పిసినుగొట్టేవాడు ఎవడో అంటే వీడు పెళ్లి చేసుకుంటాట, కానీ ఎప్పుడూ భార్యని కలవట్ట. అదేమిటి మరి చేసుకున్నది ఎందుకే? అంతే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు. ఎంతవరకు పుడితే అంతవరకు పిల్లలు పుట్టడమే. ముట్లు ఉడిగే వరకు 60 ఏళ్ళు వచ్చే వరకు అలాగే పుట్టేవారు. అందుకే 10 మంది 15 మంది పుట్టారు. లేకపోతే ఈ తెలివితేటలు అప్పుడు ఉంటే వాడు మాత్రం వేరేళ్ళు ఏమిటి ఇంతమందిని కనడానికి. ఏదో ఆడపిల్ల కోసం మగపిల్ల కోసం చూడడం వేరు. చూసినా చూడకపోయినా 6 ఆడపిల్లలు 6 మగపిల్లలు కనవాళ్ళు మేము చాలామంది. మా మటుకు మేమే 9 మంది ఇంట్లో, నేను 9వ వాడిని. అందుకే మిగిలిన సంవత్సరాలు చెప్పక్కర్లా. ఎందుకు జరిగేదంటే ఆపరేషన్ సౌకర్యం అనేది అసలు అప్పుడు లేదు. పైగా తప్పుగా భావించేవారు. లేదు కాబట్టి భావించేవారు, దానికేముంది. దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడు ఇచ్చిన సంతానం అనేవారు. ఇలా వరుసపెట్టి కనేవాడు. వీడు పొరపాటుని భార్యతో కలిస్తే ఎక్కడ సంతానం కలుగుతుందో అని కలవడం కూడా మానేశాడు. నీ ఇల్లు బంగారంగానే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు సంపాదిస్తున్నావు అంటే ఈవిడ భార్యను కూడా కలవకుండా పెళ్ళి ఎందుకయ్యా అంటే అస్యాం యో జాయతే పుత్రగా కలిశామంటే దానికి కొడుకు పుడతాడు. సమే విత్తం హరే ఏదితి. వాడు నా సొమ్మంతా పట్టుకెళ్ళిపోతాడు, అందుకే నేను కలవను అన్నట్టు. ఇప్పుడు మొత్తం వీడు బట్ట కట్టుకోడు, ఆనందండు, భార్యతో కలవడు, ఏ సుఖము పొందడు. మరి ఈ డబ్బు దేనికి అంటే ఊరికే మూట కట్టుకుని నాకు ఎంత ఉందని చెప్పడానికి. హాస్యంగా నవ్వొస్తుంది కానీ లోకంలో చాలామంది స్వభావం ఇలాగే ఉంది. నిజానికి కోటీశ్వరులైన వాళ్ళు ఆలోచించుకోండి, ఇందులో హాస్యం ఎంత ఉందో చురక ఎంత ఉందో వాత. నిజంగానే భార్యతోటి ఎన్నిసార్లు సౌఖ్యం అనుభవించారు ఎవరైనా సరే. కోటీశ్వరులైన వాళ్ళు ఎవరూ భార్యా సౌఖ్యం పొందడం లేదు వాస్తవంగా. ఎందుకంటే వ్యాపారాలు, విమానాలు, అటు వెళ్ళడం, పొద్దున టిఫిన్ ఆస్ట్రేలియాలో చేస్తాడు, భోజనం అమెరికాలో చేస్తాడు. ఏమనంటే బిజినెస్ అండి, ముఖేష్ అంబానీ రమ్మన్నాడు. వాడికి పెళ్ళాం సొమ్ము లేదు, నీకు పెళ్ళాం సొమ్ము లేదు, ఎందుకు మీరందరూ బోడి జంగాల్లాగా. సాయంత్రానికైనా ఇంటికి వస్తున్నావా, పోనీ ఇంటికి వచ్చావు, ఓ 4 రోజులు విమానయాత్రలు చేసావు, ఇంటికి వచ్చావు, ఓ 4 రోజులు ఇంట్లో ఉన్నావా. శారీరక సౌఖ్యాలు పక్కనట్టండి, ముందు భార్య భర్త అసలు కష్ట సుఖాలు మనస్సు విప్పి మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఓ సాయంత్రమే 4 గంటల పాటు టీ కాల్చుకుని ఇద్దరు అక్కడ కూర్చుని ఇదయ్యా నా బాధ ఇదయ్యా నా బాధ అని పోనీ నిజమే ఆవిడ తప్పు చేయొచ్చు, ఈయన తప్పు చేయొచ్చు, పొరపాట్లు మొహమాటాలు ఎవరికైనా ఉంటాయి. అవి కొంచెం అర్థం చేసుకుని ఫోన్లే నేను మాత్రమైతే ఈ పని చేయనా అని అంటే ఆ భార్య ఎంత ఆనందిస్తుంది. ఇప్పుడు భర్తకు చెప్పకుండా ఏ పని చేయరే, చెప్తే కొంపలు అంటుకుంటాయనే కదా చెప్పకపోవడం. అలాగే ఈయన కూడా చెప్తే ఏదో ఆక్షేపిస్తుంది, జీవితాంతం తెప్పుతుంది, ఎందుకు వచ్చింది అని చెప్పకుండానే కదా. చివరికి భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పకుండా కష్టాల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల సుఖాల కోసం భోగాల కోసం చేతబళ్ళు, బాణామతులు, మంత్రాలు, జపాలు ఎన్ని జరిగిపోతున్నాయి. వీటన్నిటికంటే మనకు సాహిత్యం మనకు చెబుతున్నది ఏమిటి అంటే మొత్తం సంపాదిస్తున్నది దేనికి? నువ్వు భార్యా సౌఖ్యం కూడా లేకపోతే, భర్తృ సౌఖ్యం కూడా లేకపోతే, నీకు పుట్టిన కొడుకే నీ సంపద హరిస్తాడు నువ్వు బాధపడుతుంటే ఈ సంపాదించిన సంపద అంతా ఎవరికిస్తావు? ఎంత పిసిను కొట్టువాడైనా ఎందుకు సంపాదిస్తున్నావు అంటే ఇవాళ మన నాయకులు కోట్లు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారంటారు కదా. వాళ్ళు అడగండి కనీసం వాళ్ళలో ఒక లక్షణం ఏమిటంటే వాడు కొడుకునికి ఇస్తారు. అంతేకాదు మళ్ళీ కొడుకుని తిరిగి ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఎందుకని మరి ఈ సంపద ఇంకేమైనా పట్టుకుపోతాడేమో బెంగ. లేకపోతే వీని కుంభకోణాలు రంభకోణాలు ఉంటాయి. మరి వేరే వాడైతే బయట పెడతాడు కదా, అందుకని మనవాడైతే పెట్టాడు. మన పార్టీ వాడిని కూడా నమ్మలేం, మనం కొడుకుని నమ్మగలం కనీసం. ఎందుకంటే మరి ఆ తర్వాత ఆస్తి వచ్చేది వాడికే కాబట్టి కొడుకును కూడా ఎందుకు నమ్మగలం అంటే ఆస్తి కనుక కొడుకు ఇవ్వకపోతే కొడుకు అనే బయట పెడతాడు. అలా బయట పెట్టినవి ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య తగాదాలు వచ్చి మొత్తం పత్రికలు టీవీల్లో గొడవలు వచ్చినవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆస్తి ఎలాగో ఆయనకే పెడుతుంది కాబట్టి ఆయన బయట పెట్టుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి కొడుకును మళ్ళీ నాయకుడిని చేయడం, కొడుకును మళ్ళీ వారసుడిని చేయడం. ఆ వారసుడైన కొడుకు పుడితే ఎక్కడ నా సొమ్ము హరిస్తాడో అని వీడు ఆలోచిస్తున్నాడు. అంటే వీడు ఏమనుకుంటున్నాడు, ఈ పిసిని కొట్టువాడు ఈ శరీరం శాశ్వతం అనుకుంటాడు. ఇంతకంటే అజ్ఞానం ఏదైనా ఉందా? వాడి కళ్ళ ముందు రోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నా సరే ఇది శాశ్వతం అనుకుంటాడు.
ధర్మరాజుని యక్ష ప్రశ్నలో భారతంలో ఓ ప్రశ్న అడిగాట యక్షుడు. 123 ప్రశ్నలు వేస్తాడు. 123వ ప్రశ్న కింద అడిగాడు ఓ ప్రశ్న. ఏమిటయ్యా అంటే, ఇన్ని ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పవయ్యా, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, ప్రపంచంలో కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటన్నట్ట. ధర్మరాజు అంతకంటే ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడు. రోజు కొన్ని వందల మంది కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకుని మన కోసం సంపదలు మూట కట్టుకుని కూర్చుంటావా, ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముందన్నట్ట. నిజంగా ధర్మరాజు చెప్పింది సరైన జవాబు కాదు. ఈ పిసినిగొట్టువాడి జీవితం అంత ఆశ్చర్యకరం. వాడు తినడు, ఇంకోడికి పెట్టడు. కనీసం లోభి అంటే వాడు తింటాడు, స్వార్థపరుడు అంటారు. పిసినిగొట్టువాడి కంటే స్వార్థపరుడు నయం. స్వార్థపరుడు వాడు తింటాడు, వాడు వైభవంగా ఉంటాడు, భార్యాపిల్లలకి నగలు చేయిస్తాడు, సౌఖ్యాలు కల్పిస్తాడు, కార్లు కొంటాడు, లారీలు కొంటాడు, పిల్లల కోసం సమస్తం చేస్తాడు, ఎదుటి వాళ్ళ కోసం ఏం చేయడు. వాడిని స్వార్థపరుడు అంటారు. పిసినిగొట్టు వాడికంటే ఘోరం. వీడు భార్య పిల్లల కోసం కూడా ఖర్చు పెట్టాడు. పోనీ వాడైనా సుఖపడ్డు. ఆ సత్తుపళ్ళం ఏదో పెళ్లినాడు ఎవరో ఇచ్చింది ఉంటుంది, అది కూడా బహుమతి వచ్చిన పళ్ళు, దాంట్లోనే ఆనందం తింటాడు. కంచం మార్చడం, అది ఎంత తుప్పు పట్టేసిన కంచమైనా సరే, కనీసం డబ్బులుండి కూడా వెండి కంచం చేయించుకుందామని అనుకోడు. వీడిని పిసినిగొట్టువాడికి, పిసినిగొట్టుతనానికి పరాకాష్ఠ ఏమిటంటే, కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రః సమే విత్తం హరేదితి. వీడు భార్యను కూడా కలవడండి. జీవితంలో ప్రాథమికంగా సర్వజీవులకి అవసరమైన సౌఖ్యంగా, బయోలాజికల్ నీడ్ అంటారు ఇంగ్లీష్లో, అలా చెప్పిన సౌఖ్యాన్ని కూడా వీడు పొందడం లేదండి. వీడు దుంపదగా ఎంతకంటే పిసినిగొట్టువాడు ఎవడు ఉంటాడు అన్నాడు. అందుకని ఎదుటి వాళ్ళని దోచి సంపదలు సంపాదిస్తున్న వాళ్ళంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంత సంపాదించి ఇంతమందిని బాధపట్టి, ఇన్ని అప్పులు ఎగ్గొట్టి, ఇంతమందికి దెగ్గొట్టి మనం సాధించింది ఏమిటి? మనం పొందుతున్న సౌఖ్యం ఎంత? వాళ్ళని సుఖంగా ఉంచలేదు, మనము సుఖంగా ఉండలేదు, ఎందుకు ఈ బతుకు అని ఒక్కసారి ఆలోచన చేస్తే అంత అవినీతి పనుల జోలికి మనం పోం అసలు. అందుకోసమే ఈ శ్లోకాలు, ఈ